ఐపీఎల్లో చెన్నై వరుసగా 5 మ్యాచ్ల ఓటముల తర్వాత మంచి విజయాన్ని సాధించింది. లక్నోపై 5 వికెట్ల తేడాతో గెలిచి కమ్బ్యాక్ ఇచ్చింది. మెయిన్గా చెన్నై బౌలర్స్ రాణించడంతో సూపర్ విక్టరీ సాధించింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ నూర్ అహ్మద్ వేసిన స్పెల్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పుకోవాలి. నూర్ అహ్మద్ లక్నో కెప్టెన్ పంత్ని ఆడేసుకున్నాడు. వరుస డాట్ బాల్స్తో పంత్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక సిఎస్కే టీంలోకి వచ్చిన తెలుగు ప్లేయర్ గుంటూరు కారం రుచి చూపించాడు. ఆడేది ఫస్ట్ మ్యాచ్ అయినా చాలా కాన్ఫిడెంట్గా ఆడి చెన్నైకి మంచి స్టార్ట్ అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. టాప్ ఫామ్లో ఉన్న లక్నో ఓపెనర్స్ మార్క్రమ్ మరియు మిచెల్ మార్ష్ని పవర్ ప్లేలో అవుట్ చేయడం సిఎస్కేకి చాలా అడ్వాంటేజ్ అయింది. మార్క్రమ్ క్యాచ్ను రాహుల్ త్రిపాఠి 25 మీటర్స్ బ్యాక్వర్డ్ రన్ చేస్తూ పట్టిన క్యాచ్ మొత్తం సీజన్కే హైలైట్. ఇక తర్వాత ఆ జట్టు డేంజరస్ బ్యాట్స్మెన్ ఐపీఎల్ లీడింగ్ రన్ స్కోరర్ పూరన్ని అంశుల్ కాంబోజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. పంత్ ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడిన స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడి చివర్లో రన్ చేయడం ద్వారా 49 బాల్స్లో 63 రన్స్ సాధించాడు. ఇక బదోని 17 బాల్స్లో 22 రన్స్ చేయగా లాస్ట్లో సమ్మద్ 11 బాల్స్లో 20 రన్స్ చేయడంతో లక్నో 20 ఓవర్లకి 166 పరుగులు సాధించింది. ఇక చెన్నై బౌలింగ్లో స్టార్టింగ్లో ఖలీల్ మరియు కాంబోజ్ చెరో వికెట్ తీసుకుని లక్నోని పవర్ ప్లేలో కంట్రోల్ చేశారు. ఇక స్పిన్నర్స్ ఈ మ్యాచ్ని గెలిపించారని చెప్పాలి. నూర్ అహ్మద్ 4 ఓవర్స్లో జస్ట్ 13 రన్స్ మాత్రమే ఇచ్చి అదరగొట్టాడు. ఇక రవీంద్ర జడేజా 3 ఓవర్లలో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 క్రూషియల్ వికెట్ సాధించాడు. ఎనీవేస్ మొత్తానికి సిఎస్కే బౌలింగ్లో మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇక 167 టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నైకి మంచి స్టార్ట్ లభించింది. కొత్త కుర్రాడు షేక్ రషీద్ మరియు రచిన్ రవీంద్ర కలిసి 52 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. షేక్ రషీద్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర 22 బాల్స్లో 37 రన్స్ చేసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బట్ తర్వాత రాహుల్ త్రిపాఠి, జడేజా తొందరగానే తమ వికెట్ను సమర్పించుకున్నారు. ఇక దుబే వికెట్ కాపాడుతూ స్టార్టింగ్లో స్లోగా ఆడి తర్వాత స్ట్రైక్ రేట్ పెంచాడు. ఇక విజయ్ శంకర్ అవుట్ అయ్యాక వచ్చిన కెప్టెన్ కూల్, ద బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని తన అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో చెన్నైని గెలిపించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు ఒక సిక్సర్తో 26 పరుగులు చేసి వరుస ఓటములతో ఉన్న సిఎస్కేకి గెలుపు రుచి చూపించాడు. అయితే ఈ మ్యాచ్లో దుబే ఇన్నింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవైపు వికెట్స్ పడుతున్న ఒంటరిగా నిలబడి సిఎస్కేని గెలిపించాడు. దుబే 37 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 43 రన్స్ చేసి ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. ఇక లక్నో బౌలింగ్లో పర్లేదనిపించింది. అయితే వారి ఫీల్డింగ్ వల్ల లక్నో ఓడిపోయిందనాలి. మెయిన్గా లక్నో పేస్ అటాక్ ఫెయిల్ అయిన స్పిన్ విభాగం మాత్రం అద్భుతంగా రాణించింది. దిగ్వేష్ రతి 4 ఓవర్లలో 23 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి మరోసారి రాణించాడు. ఇక ఆ టీం పార్ట్ టైం బౌలర్ మార్క్రమ్ 4 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ ఇచ్చి 3 ఓవర్లలో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. జట్టులో మెయిన్ బౌలర్ అయిన బిష్ణోయ్కి ఇంకో ఓవర్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. పిచ్ స్పిన్కి అనుకూలంగా ఉందని తెలిసిన కెప్టెన్ పంత్ బిష్ణోయ్కి ఇంకో ఓవర్ ఇవ్వలేదు. పైగా ధోనికి బిష్ణోయ్ మీద మంచి రికార్డ్ కూడా లేదు. సో రవి బిష్ణోయ్కి మరో ఓవర్ ఇచ్చి ఉంటే లక్నో గెలిచి ఉండేదేమో. ఏదేమైనా ఈ మ్యాచ్ విజయంతో చెన్నై ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై ఇదే విధంగా ఆడి విజయాలు సాధించి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.